would like to welcome T. Vijay Kumar, sir, Assistant Food Control, retired. Now, sir is going to explain food safety and security on consumer protection. వేదికను అలంకరించిన శంకర్లాల చౌరాసయ్య గారు మరియు మిత్రులు, వేదిక ముందున్న వినియోగదార ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గం మరియు స్టూడెంట్స్ చాలా ధ్యానంగా వినండి. నేను చెప్పే సబ్జెక్టు రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి మీరు 12 గంటల వరకు ఆన్లైన్లో తెప్పించుకునే భోజనాల దగ్గర నుంచి, ఆన్లైన్లో రాత్రి 11 గంటలకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినే దగ్గర నుంచి అన్ని విషయాలు ఇంటరాక్షన్తో చెప్పడం జరుగుతుంది. మీరు దయచేసి నేను అడిగిన ప్రశ్నలు ఏమన్నా ఉంటే మీరు కూడా రెస్పాన్స్ అవుతుంటే మీకు తెలియని విషయాలు తెలుసుకుని మీ కుటుంబాల్లో మీ తదనంతరం చెప్పగలిగే శక్తి మీకు ఉంటుంది. అర్థమైంది కదా? ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టము 2006. అంటే గతంలో మనకి ఒక ఆహారం మీద 8 రకాల చట్టాలు ఉండేవి. ఈ 8 రకాల చట్టాలు రకరకాల ఆఫీసులు రావటము, అంటే ఒక్కొక్క చట్టానికి ఒక్కొక్క అధికారం రావటం అనేది జరిగేది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైసెన్స్ విధానం అనేది జరిగేది. ఎప్పుడైతే భారతదేశ ప్రభుత్వము 1 నేషన్ 1 లా కింద ఈ 8 చట్టాలన్నీ క్రోడీకరించి ఒకటే చట్టంగా తీసుకొచ్చింది, అదే ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టము 2006. ఈ చట్టం 2006లో తయారు చేస్తే భారతదేశం అంతటా ఒకటే రోజు ఈ చట్టాన్ని అమలుపరచడం జరిగింది. ఆ రోజు ఆగస్టు 5, 2011. ఈ ఆగస్టు 5, 2011 నాడు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ భారతదేశం అంతటా ఆ రోజే స్టార్ట్ అయింది. దీనివల్ల లాభం ఏంటి మనకి అంటే, మీరు ఒకవేళ ఏదన్నా ప్రొడక్ట్ మనము చండీగఢ్లో తయారైందో, లూధియానాలో తయారైందో, ఢిల్లీలో తయారైందో, ఉత్తరప్రదేశ్లో లక్నోలో తయారైందో కొనుక్కుని తెచ్చుకుంటే ఇంటికి దాని మీద ఒక FSSAI లైసెన్స్ నెంబర్ ఉంటుంది. మనం ఏమంటున్నామంటే ఇది మన రాష్ట్రంది కాదు, మనకి దాని వివరాలు తెలియవేమో అనుకుంటాం. కానీ మీరు FOS COS అని కనుక ఒక్కసారి గూగుల్లో FOS COS కనుక ఓపెన్ చేసి మీరు సెర్చ్ ద FBO అని కొడితే అందులో కనుక మీరు ఆ లైసెన్స్ నెంబర్ని మీరు అందులో కనుక అప్లోడ్ చేస్తే మీకు కావాల్సిన అది ఆ కంపెనీ ఎవరిది, ఆ కంపెనీకి అసలు లైసెన్స్ ఉందా, వ్యూ ప్రొడక్ట్స్లో చూస్తే ఆ కంపెనీకి అసలు మీరు కొనే వస్తువు వాడి తయారు చేసే అధికారం ఉందా లేదా అనే అవకాశం కూడా మీ ఇంట్లో మీరు కూర్చుని ఢిల్లీలో ఉన్న లైసెన్స్ని కూడా వెరిఫై చేసుకునే అవకాశాన్ని FSSAI కల్పించింది. మీకు అర్థమైంది కదా క్లియర్గా? ఏ డౌట్ ఉన్నా మీరు చేయొద్దని ఇమీడియట్గా నేను చెప్తానమ్మా. బికాజ్ ఇది TOT ట్రైనింగ్, అంటే మీరు నేర్చుకుని నలుగురికి నేర్పాలి, మీరు తెలుసుకోవాలి విషయాలు నలుగురికి చెప్పాలి. FOS COS ఫుడ్ సేఫ్టీ కంప్లైంట్ సిస్టమ్ అనమాట. అది మీరు కనుక ఓపెన్ చేస్తే మీరు అందులో సెర్చ్ బై FBO అని మీరు నెంబర్ పెట్టుకుంటే ఇప్పుడు దీని మీద ఒక నెంబర్ ఉంది, FSSAI నెంబర్. దీన్ని కొట్టి చూశారనుకోండి మీకు అసలు ఈ కంపెనీ ఎవరిది, కంపెనీకి లైసెన్స్ ఉందా లేదా, అసలు దీన్ని ఏమంటారు మీరంతా, ఏం వాటర్ ఇది, బిస్లరీ డ్రింకింగ్ వాటరే, మినరలా ప్యాకేజా? ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, బిస్లరీ, కిన్లే ఇవన్నీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. అందుకనే మీకు లీటర్ 20 రూపాయలకి వస్తుంది. మినరల్ వాటర్ మీకు ఎప్పుడు 20 రూపాయలకి రాదు. ఓకేమ్మా? దీంట్లో నుంచి అన్నీ తీసిన తర్వాత 1-2 మినరల్స్ యాడ్ చేసి మీకు ఇస్తారు. ఇది ఓన్లీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. అర్థమైంది కదా? ఎప్పుడు దీన్ని పొరపాటున కూడా కల్లో కూడా మినరల్ వాటర్ బాటిల్ అని మాత్రం అనకూడదు. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్, ఇది బిస్లరీ, అక్వాఫినా, కిన్లే ఏదైనా కానీ ఎనీ వాటర్ ప్యాక్డ్ చేసింది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. అర్థమైంది కదా మీకు? లైసెన్స్ ఎలా చూసుకోవాలో తెలిసింది, ఇది ఎలా చూసుకోవాలో తెలిసింది. నెక్స్ట్ ఆన్లైన్ ఫుడ్. ఇంట్లో కూర్చుని పలానా హోటల్కి మీరు ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇచ్చినప్పుడు వాడు మీరు వెళ్ళి తింటే 350 రూపాయలు ఉంటుంది బిర్యానీ, అంతే కదా? అదే ఆన్లైన్లో మీకు ఆఫర్ కూడా ఇస్తాడు, 240కో నాకు 100 రూపీస్ తక్కువ, 150 తక్కువ అంటాడు. వచ్చిన తర్వాత సార్ ఇది క్వాంటిటీ తక్కువ ఉంది, ఇది అట్లా బాగాలేదు, అక్కడ తిన్నట్టుగా లేదు అనేవి ప్రశ్నలు, కంప్లైంట్లు మీ మనసులో వస్తాయి, అవునా కదా? అన్నప్పుడు వాడు మీరు ఎంత పే చేస్తారో దానికే ఇస్తాడు బిర్యానీ, అంతేగాని వాడు హోటల్లో తిన్నట్టుగా మీకు రాదు. వస్తుందంటారా? మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మరి వచ్చిన తర్వాత సార్ వాసన వస్తుందని ఎందుకంటారు? చాలా కంప్లైంట్లు ఎందుకు వస్తాయి అక్కడ తిన్నదానికి ఇక్కడ తిన్నదానికి అంటే, ఆన్లైన్ ఫుడ్ ఇచ్చేటప్పుడు వాడిది క్లౌడ్కి ఇచ్చినా నిజంగా డైరెక్ట్ హోటల్ నుంచి వస్తుందా? ఇంకొకటి, మీరు ఈ మీడియేషన్ ఉన్నాయి కదా, స్విగ్గీ, జొమాటో, వీటి ద్వారా పెట్టిన దానికి తర్వాత హోటల్ వాడు డైరెక్ట్గా మీకు పార్సిల్ పంపుతాడు.
హోటల్లో కూడా డైరెక్ట్గా మీరు బుక్ చేసుకుంటే పార్సిల్ మీ ఇంటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని రెండింటిని పెట్టి మీరు చూసుకోండి, మీకు తేడాలు కనపడతాయి. అర్థమైంది కదా క్లియర్గా? ఇది కూడా క్లియర్ అయింది కదా, ఆన్లైన్ ఫుడ్కి మామూలు దానికి తేడా ఏముంటుంది. ఇంకోటి, ఫుడ్ బాగాలేదు అన్నాను నేను. ఫుడ్ బాగుంటుంది కానీ క్వాంటిటీ విషయంలో, క్వాలిటీ విషయంలో తేడా ఉండొచ్చేమోనని నా అనుమానం చాలా దగ్గర జరిగింది. అనుమానం నేను మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా పరిశీలించి తినండి ఎప్పుడైనా. ఇంకోటి, సాధారణంగా మనకి ఏమనిపిస్తుందంటే చికెన్ హోటల్కి వెళ్ళి కొనేటప్పుడు కానీ ఏదన్నా సోమవారం మార్నింగ్ ఫస్ట్ అవర్ మీరు వెళ్ళినప్పుడు మీకు అంత టేస్ట్ అనిపించదు. ఎందుకంటే ఆదివారం నాడు రాత్రి తిన్నదానికి సోమవారం మార్నింగ్ తిన్నదానికి తేడా కనపడుతుంది మీకు హోటళ్ళలో. నేను హోటల్ వాళ్ళని ఏమంటలేను ఎక్కడైనా, ఎందుకంటే వాళ్ళకి మనం మార్జిన్ చాలా ఇస్తాం, ఇచ్చిన తర్వాతే చేస్తాము. వాడు ఒకవేళ మనమే హోటల్ నడుపుతున్నాం, మీరే హోటల్ నడుపుతున్నారు, ఒక 600 మందికి మీరు అదే బిర్యానీ వండి పెడతారు, మీకు ఆ రోజు 150 మందే వస్తారు. మిగిలిన 450 మందికి వాడు పారేయమంటారా? మిమ్మల్ని పారేయమంటామా? పారేయమన్నాం కదా. వాడు దాని ప్రత్యామ్నాయంగా ఏం చేస్తాడు అనేది మీకు ఎవరైనా హోటల్ వారు ఉంటే వారిని అడగండి, వారు కూడా మీకు విశదీకరణ చెప్తారు. ఓకేనా? అర్థమైంది కదా మీకు క్లియర్గా? మెయిన్గా స్టూడెంట్స్, విద్యార్థులు నేర్చుకోవాల్సిన విషయాలు, ఎందుకంటే రోజు వాళ్ళు సాయంత్రం కాగానే ఉదర్ బైటింగే, ఇదర్ బైటింగే, ఓ కాఫీ డైటింగే, అనుకుంటారు. ఇచ్చేటప్పుడు చూడండి, తినేటప్పుడు టక్కు నోట్లో వేసేసుకోకండి. 2 నిమిషాలు మాట్లాడుకుంటూ ఇట్లా ముక్కు దాకా తీసుకొచ్చిన తర్వాత 1 నిమిషం దాన్ని పిలిచి దాన్ని అప్పుడు వాసన లేకపోతే తినండి. నోరు దగ్గర టక్కున వేసేసుకోండి, తర్వాత కడుపు నొప్పి అని వచ్చి మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి. తినే ముందు ఆలోచించి జాగ్రత్తగా తినండి, శుభ్రంగా ఉందా లేదా చూసి మీరు తినండి. ఎందుకంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కొంతవరకే ఇస్తుంది, కొన్ని బాధ్యతలు మనకు కూడా ఉన్నాయి ఏమండి, అదొకటి. నెక్స్ట్, అసలు ఈ కల్తీ ఏంది? అసలు కల్తీ ఉందంటారా? ఆహార కల్తీ జరుగుతుందా అసలు మార్కెట్లో? మీకేమన్నా అనిపిస్తుందా జరుగుతున్నట్టుగా? ఎక్కడన్నా అనిపిస్తుందా? ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఈ 5 రూపాయల టీ ఇచ్చేవాడు 10 రూపాయల టీ కాచి ఇచ్చేవాడు 8 రూపాయల టీ ఇస్తుంటాడు కప్పులో. అటువంటి వాడు ఏ టీ పౌడర్ వాడుతున్నారో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? టీ పౌడర్లో కల్తీ వ్యవహారం మీకు తెలిసిందే, తెలుసా తెలీదా? ఎప్పుడైతే చిన్న దగ్గర 5 రూపాయలకి 6 రూపాయలకి టీ ఇస్తుంటాడో వాడి పక్కన ఒక డబ్బా పెట్టుకుంటాడు. వాడు ఈ డబ్బాలో ఫిల్టర్ అయిందంతా ఆ డబ్బాలో వేస్తుంటాడు. దాన్ని ఏం చేస్తాడు? దాన్ని తీసుకుపోవడానికి ఇంకోటి సాయంత్రం పూట వస్తాడు, వచ్చి బళ్ళలో తీసుకెళ్తాడు. వాడు తీసుకెళ్ళి దాన్ని మంచిగా డ్రై చేసి, దాంట్లో మంచిగా డ్రై చేస్తే మొత్తం పొడైపోతుంది. అది దానికి కలర్లు తక్కువ వస్తుంది, అయిపోయింది కదా, లాగేసాం కదా మనం, దాంట్లో ఉన్నదంతా లాగేస్తాం ఫిల్టర్ చేసేటప్పుడు. అందులో మన ఇంట్లో అన్న ఇంకా టీ పౌడర్ కొంచెం కాచి తీస్తే తర్వాత దాని స్మెల్ అన్నీ వస్తుంది. అదే టీ షాప్లో వాడితే మొత్తం దాన్ని లాగి తీసి మొత్తం దాన్ని తిప్పి దాంట్లో ఉన్నదంతా లాగేస్తాడు. అప్పుడు అందులో విషయం ఏముండదు. దానికి వాళ్ళు ఎరిత్రోసిన్ కానీ టాట్రాజిన్ కలర్ కానీ వేసి దాన్ని మళ్ళీ డ్రై చేస్తారు. డ్రై చేసిన తర్వాత ఒరిజినల్ టీ పౌడర్ 400 రూపాయలు పెట్టి కొనుక్కొస్తాడు. 400, 350 కొంటాడు. ఈ టీ పౌడర్ ఒక 2 కిలోలు, ఆ టీ పౌడరు ఒక 2 కిలోలు, 2 కలిపాడు. అప్పుడు ఆయన 900కి 4 కిలోలు వచ్చింది. అంతే కదా, వచ్చినట్టే కదా, అంతే కదా. దాన్ని వాడు 250 లాగా, 200కు 250 లాగాను వాడు ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటాడు. అది ఏమైపోతుందంటే మనకి ఆ 10 రూపాయల టీ వాడు మళ్ళీ వాడికే వస్తుంది. దాని లేబుల్ ఉండదు కానీ ఒక బ్లూ కవర్లోనో టీ కవర్లోనో లైన్గా వేసుకుంటూ పోతాడు. మళ్ళీ వాడు ఇమీడియట్గా అందులో వేసి మనకి టీ చేసి ఇస్తాడు. అందుకని కొంతమంది దగ్గర ఏంటంటే ఎక్కువ సమయం తీసుకోరు టీ కాయటానికి, 2 నిమిషాలు టీ పెట్టి ఇచ్చేస్తారు, కలర్ కూడా వస్తుంది. కాబట్టి ఒక గాజు గ్లాసులో టీ పౌడర్ వేసుకుని నీళ్ళల్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఏమైనా కలర్ ఉంటే ఇట్లా వచ్చేస్తుంది, దిగిపోతుంటుంది. అర్థమైంది అమ్మా? టీ పౌడర్ ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత గాజు గ్లాసులు వేసి చూసుకోవచ్చు. నెంబర్ 2, ఆవాలు. లేడీస్ ఎక్కువ ఉన్న పాప పిల్లలు ఆవాలు అనేది మీరు నీళ్ళలో వేయరు. ఎప్పుడు ఎక్కడ ఆవాలు కొనుక్కొచ్చి మీరు నూనెలోనే వేస్తారు. ఒక్కసారి గాజు గ్లాసులో నీళ్ళల్లో వేసి మీ ఇంట్లో ఆవాలు చూడండి, పెద్ద ఆవాలు, అది ఊరదాయ ఆవాలు, పచ్చడి ఆవాలు అని ఇంతంతలా ఆవాలు వస్తాయి. ఒకసారి నీళ్ళలో వేసి చూడండి, దాని కలర్ ఏమన్నా ఉంటే మీకు పైకి తేలిపోతుంది, వచ్చేస్తుంది. ఒరిజినల్ ఆవాలు కింద ఏర్పడి ఉంటుంది. అట్లా ఆవాలు మనం ఎక్కువ వేసుకోం కాబట్టి అవి చూసుకోవచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలు కొంచెము వింటారు, సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోయిన ఒక చట్టము, మీరు అంతా వేరే ఆలోచనలో ఉంటారు. పిల్లలు చెప్తున్నాడు సార్ ఏదో చెప్పి వెళ్ళిపోతుండే అని. ఇది రోజు దైనందిక జీవితంలో. ఇప్పుడు పాలు ఉంటాయి, పాలు అయితే మనం అందరం వాడతాం కదా. ఈరోజు పాల ప్యాకెట్ మీద ఎన్ని రోజులకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది? కన్జ్యూమర్ వారు మీరే చెప్తే వారు పిల్లలు వారు ఎన్ని రోజులు డేట్ ఉంటుందమ్మా?
ఎన్ని రోజులు ఎక్స్పైరీ డేట్ అని రాసి ఉంటుంది కదా, పాల ప్యాకెట్ మీద ఉంటుంది కదా, ఉంటుందా? ఎన్ని రోజులు ఎక్స్పైరీ డేట్ అని ఉంటుందా? ఏది ఇంటికి వచ్చే పాల ప్యాకెట్ మీద యూజ్ బై డేట్ ఉంటుంది. యూజ్ బై డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉండదు. యూజ్ బై డేట్ 2 days అని ఇస్తాడు. కొంతమంది పాలు ఏం చేస్తారంటే కొన్న తర్వాత తీసి టేబుల్ మీద పెట్టేసి వారి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటుంటారు. ఇది 2 గంటలు 3 గంటలు. అదేమైపోద్ది, పాల ప్యాకెట్ అయిపోయిన తర్వాత పాలు కట్ చేసి గిన్నెలో పోసి పెడతారు. ఆ పాలు పగిలితాయి. పగిలిన తర్వాత దాంట్లో నుంచి మనకి ప్లాస్టిక్ లాగా వస్తుంది కదా. పాలు పగిలినప్పుడు ఏమొస్తుంది మనకి? ప్లాస్టిక్ లాగా వస్తుంది. మీరేమంటారు? ప్లాస్టిక్ పాలను మొదలెడతారు అందరు. అది మనము స్టోరేజ్ చేసేటప్పుడు వాడు క్లియర్గా చెప్తాడు, పాల ప్యాకెట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి. స్టోరేజ్ కరెక్ట్ ఉంటేనే పాలు కూడా మనకు కరెక్ట్ వస్తాయి. ఇంకా అదేంటి ఆ ప్లాస్టిక్ ఏంటి అంటే అది మీకు చెప్తే 2-3 గంటలు పడుతుంది. మనకంత ఓపిక ఉండాలి మీకు. అంటే అది ఏంటని కూడా చెప్తాను నేను. కాబట్టి ఎప్పుడైనా వాడు ఎంతవరకు ఉంటాడంటే అమ్మేవాడు, వాడు చెప్పిన ఆ టెంపరేచర్లో పెడితేనే మీరు వాడిని ప్రశ్నించే అధికారం ఉంటుంది మనకి. మనం ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకొచ్చి బయట టేబుల్ మీద పెట్టి సాయంత్రం దాకా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పెట్టేసేసి తర్వాత దాన్ని వేసి ఏమైనా వాసన వచ్చి ఏదైనా వస్తే, సార్ మన సార్ ఉన్నారు గౌరీశంకర్ గారు ఫోన్ చేసి, సార్ ఇట్లా ప్యాకెట్ ఇట్లా పాడైపోయింది సార్ అంటే, ఏం చేసామమ్మా అంటే పొద్దున్న నుంచి అట్లనే బయట పెట్టాను సార్ అంటే, అది రాదు, కన్జ్యూమర్ కోర్టుకి రాదు. వస్తుందా సార్? వారు చెప్పిన టెంపరేచర్ ప్రకారం మనం పెడితేనే, ఆ ప్రకారం ఏదన్నా పాడైతేనే మనం కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు. ఇంకొకటి, ఇదొక్క ప్యాకెట్లో ఇదొక్క బాటిల్లో మీకు ఒక ఈగ కనబడ్డది. ఇదొక్క బాటిల్లో మీకు ఈగను దోమను ఏదో ఒక మీటర్ కనబడుతుంది ఇట్లా చూస్తుంటే, ఇట్లా పాకుడులాగా. దీన్ని మనం ఏం చేయాలి? మీరు ఏం చేస్తారు? ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ లేరు. 2011 కంటే ముందు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండేవాళ్ళు. 2011 చట్టం తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వచ్చారు. అంటే ఇన్స్పెక్టర్ రాజ్యం వెళ్ళిపోయింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంటే ఆహార పరిరక్షణ అధికారి. ఆయన ఏం చేస్తాడు? రాగానే ఫస్ట్ ఇది చూస్తాడు. చూసి దీంట్లో ఏదో నాచు ఏదో ఉంది కదా అంటాడు. అన్న తర్వాత ఆయన శాంపుల్ తీస్తా అంటారు. మీరేమంటారు? శాంపుల్ తీసుకెళ్ళండి సార్ అంటారు. ఆయనకి 4 పార్ట్లు కావాలి, 4 నమూనాలు కావాలి. ఇదొకటి అట్లా 4 నమూనాలు తీసుకుంటాడు, ల్యాబ్కి పంపుతాడు. ఇది పంపుతాడు ఫస్ట్. దీంట్లో ఏదో నాచు వచ్చిందని వస్తుంది. ఆ షాప్ ఆయన ఏం చేస్తాడు? సెకండ్ శాంపుల్ ఛాలెంజ్ చేసుకుంటాడు కోర్టులో. ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉంది. చేసిన దాంట్లో ఉంటుందా? దాంట్లో ఉండదు కదా. వేరే బాటిల్స్ ఎందులో ఉండదు. 4 శాంపుల్లో ఉంటుందని నాచు ఉండదు కదా. అప్పుడు ఆ కేసు ఏమవుతుంది? పోతుంది. అందుకని ఎప్పుడైతే ఒక బాటిల్లో మీకు నాచు కానీ ఏదైనా ఇనార్ కానీ మీటర్ కానీ ఏదైనా కనబడితే మీరు దీన్ని ల్యాబొరేటరీలో ఇచ్చి కన్జ్యూమర్ కోర్టులో వేసుకుంటే మీకు లాభం చేకూరుతుంది. అర్థమైంది కదమ్మా? ఒక్క బాటిల్లో మీకు ఏదన్నా జరిగితే దాన్ని మీరు కన్జ్యూమర్ కోర్టులో సీల్గా ఇచ్చి ల్యాబ్లో ఇచ్చి రిపోర్ట్ వచ్చిన తర్వాత సార్ని కన్సల్ట్ చేయండి. ఏ విధంగా కోర్టులో వేయాలో సార్ చెప్తారు కదా. ఆ ప్రకారం వేసుకుంటేనే మీకు న్యాయం జరుగుతుంది. కానీ ఒక బాటిల్లో ఉంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ చేయాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ తెచ్చిన దాంట్లో మిగిలిన 3 బాటిల్లో లేనప్పుడు ఆయన దానికి సెంట్రల్ ల్యాబ్ అంతే అక్కడ పాస్ అయిపోతుంది. అర్థమైంది కదమ్మా? పాప లాస్ట్ వాళ్ళకి అర్థమవుతుందా? వినపడుతుందా? ఆడిబుల్? రైట్. ఈ ఆహార పరిరక్షణ చట్టంలో అసలు ఏమైనా ఉంటాయా సార్? అసలు జడ్జిమెంట్లు ఏమైనా ఉంటాయా? ఊరికే వీళ్ళు ఇన్స్పెక్టర్లు వచ్చి శాంపుల్ తీసుకెళ్ళి ల్యాబుల్లో వేస్తారా? లేకపోతే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీరు ఆలోచిస్తే, ఈ ఆహార పరిరక్షణ చట్టంలో 3 రకాలైన శిక్షలు ఉంటాయి. ఒకటి మిస్బ్రాండెడ్ అని వస్తే, లేకుంటే సబ్స్టాండ్ అని వస్తే, మూడోది అన్సేఫ్ అని వస్తే. ఈ మిస్బ్రాండెడ్ అంటే లేబుల్ మీద ఉన్న వాటిని బ్యాచ్ నెంబర్ దగ్గర నుంచి మొదలెట్టి లేబుల్ మీద ఏదైతే డిక్లేర్ చేశాడో అవన్నీ అందులో ఉండాలి. లేబుల్ మీద డిక్లేర్ చేయనివి ఏమన్నా ఉన్నా అందులో అది కూడా మిస్బ్రాండెడ్ కిందకి వస్తుంది. లేబుల్ యాజ్ ఇట్ ఈజ్గా లోపల ఉన్నవన్నీ లేబుల్ మీద ఉండాలా. దాని మీద లేని ఉన్నా, ఆ లోపల ఉన్నవి పైన లేబుల్ మీద లేకపోయినా, బ్యాచ్ నెంబరు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇవి లేకపోయినా అన్నీ మిస్బ్రాండెడ్ కిందకి వస్తాయి. దానికి చట్టపరిధిలో ఎడిషనల్ కలెక్టర్ ఆఫ్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆయన మీకు 3 నుంచి 5 లక్షల వరకు ఫైన్ వేసే అధికారం ఆయనకు ఉంటుంది. వింటున్నారు కదా? మిస్బ్రాండెడ్ కేసు మీరు రేపు పొద్దున ఎవరైనా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కనబడ్డా, సార్ మిస్బ్రాండెడ్ కేసు ఏంది, సబ్స్టాండర్డ్ కేసు ఏంది, అన్సేఫ్ కేసు ఏంటంటే ఆయన మీకు అనుకుంటాడు మీకు సబ్జెక్టు తెలుసు అనుకుంటాడు. ఎంతసేపు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏం కేసు వేస్తాడు సార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏం వేస్తాడు అనుకోకండి. నెక్స్ట్ సబ్స్టాండర్డ్. సబ్స్టాండర్డ్ అంటే అర్థం ఏంటంటే వారు ఏదైతే 5% ఉండాల్సిన పాలల్లో 4.5% ఉన్నా అది సబ్స్టాండర్డ్ మిల్క్ కింద వస్తుంది. ఇప్పుడు ఏదైతే నిర్దిష్టమైన వాళ్ళు పెట్టిన రీడింగ్స్
దానికంటే తక్కువ మోతాదులో కనుక వస్తే ఆల్ కమ్స్ అండర్ సబ్స్టాండర్డ్. చాలామంది మనం అంటాం మనిషి మంచోడు కానీ కొంచెం సబ్స్టాండర్డ్ రావాలంటాం. అంటే మనిషికి ఉండాల్సిన లక్షణాల్లో వాడికి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా నేను అన్నది? సబ్స్టాండర్డ్. మీరేమనుకుంటారు 3% ఉండాల్సిన ఫ్యాట్లో 2% ఉందనుకోండి, మీరేమో 1% కదా సార్ పర్వాలేదు అనుకుంటారు. కానీ చట్ట ప్రకారం అది 33% తక్కువ ఉన్నట్టు. 3% ఉండాల్సింది 2% ఉంటే 33% తక్కువ ఉంది. 5% ఉండాల్సింది 4% ఉంటే 20% తక్కువ ఫ్యాటు మీకు వాడు ఇస్తున్నాడు. అంటే ఎకనామికల్గా మనము నష్టపోతున్నాం. నాకు ఫుల్ మిల్క్ కావాలి, హోల్ మిల్క్ కావాలని పోయినప్పుడు అందులో 5% ఫ్యాట్ ఉండాల్సింది 4% ఉంటే 1% కదా అనుకోవద్దు. మనం 20% తక్కువగా కొనుక్కుంటున్నాం వాడి దగ్గర. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి మంచిగా. అర్థమైంది అమ్మా? ఏదైనా 100% మనం లెక్కేసుకున్నప్పుడు మనకి ఫ్యాట్ అనేది తక్కువ. 0.5 సార్ 5 అన్నాం అనుకో, లెక్కేసుకోండి ఎంత వస్తుంది మనకి? 10% తక్కువ అవుతుంది, అంతే కదా? కాబట్టి క్యాలిక్యులేషన్ ఆ విధంగా ఉంటే ఎకనామికల్గా మనం నష్టపోం. అసలు పాలలో ఎన్ని రకాలు ఉంటాయి? పాలు 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 అంటారు పొద్దున్న లేస్తే. అసలు మీ ఇంటికి వచ్చే పాలు ఏం పాలు? టోన్డ్ మిల్కా, డబుల్ టోన్డా, స్కిమ్డ్ మిల్కా, హోల్ మిల్కా, కౌ మిల్కా? ఎప్పుడైనా పాల ప్యాకెట్లు మీరు చూసారా? వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. చూసారా? అవి పాలే. అవి ఏం పాలు? టోన్డ్ మిల్క్ వాడుతున్నారా ఇంట్లో? డబుల్ టోన్డ్ వాడుతున్నారా? హోల్ మిల్క్ వాడుతున్నారా? స్కిమ్డ్ మిల్క్ వాడుతున్నారా? ఇవాళ వెళ్ళి మీరు మీ పాల ప్యాకెట్ చూడండి. లేకపోతే ఇవాళ వెళ్ళి రేపు పొద్దున్నే పాల ప్యాకెట్ వచ్చినట్టు మీరు చూడండి. టెట్రా ప్యాక్ మీద కూడా క్లియర్గా ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుంది. అదేంటి? లాంగ్ లైఫ్ మిల్క్ ఉంటుంది. అదేం లాంగ్ లైఫ్ అంటే? టోన్డ్ మిల్క్ లాంగ్ లైఫా, మీకేం డబుల్ టోన్డ్ మిల్క్ లాంగ్ లైఫా? చూడండి, 3% ఫ్యాట్ ఉందా, 1.5 ఉందా, ఇది చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకటే చిన్న విషయం అమ్మ, నేను ఎప్పుడు చాలా దగ్గర చెప్తుంటా. నేను చెప్పే చాలామంది అంటే ఇదేనా ఊతపదంగా వేసుకునే షర్ట్ నేను లైట్లు ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుందో చూసుకుంటా. షాప్లో ఒంటి మీద వేసుకునే దానికి నేను ఇంత ఆలోచిస్తాం. మనము తినే కార్యక్రమం, కడుపులోకి వెళ్ళే కార్యక్రమం ఏదైనా అయితే మనము తెల్లారి లేవం. మోషన్స్ అయినా ఏవైనా తెల్లారి బాడీ ఒక్క రోజులో పడుకుని పోతుంది. ఇంత యాక్టివ్గా ఉన్న వాళ్ళము ఏదైనా జరిగితే కడుపులో తెల్లారి మనం లేవలేం. కాబట్టి ఏదన్నా తినేటప్పుడు, ఏదన్నా కొనేటప్పుడు 1-2 సార్లు చూసి మీరు తినండి. అంటే తినద్దంటే లేదు, తినాలి. కల్తీ అంతా కల్తీ కాదు. ఈ విషయాన్ని నేను బాగా గట్టిగా చెప్తా. అంతా కల్తీ కాదు, అదొక భ్రమ. అది తింటే ఏమైపోద్దో, అది ఇట్లా జరిగిందంట, ఎక్కడో పాలల్లో ఎవడో కలిపితే ఇక్కడ అందరూ పాలు రోజు భయమే మనకి. కానీ మనం తాగుతూనే ఉంటాం. అని నేనేమంటా అంటే ఎప్పుడు భయపడకండి, తినండి. కానీ చూసి తినండి. ఇంకోటి, ఫ్రిడ్జ్లో పెడితే మనం తినకూడదంట. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి రీహీట్ చేసి మళ్ళీ దాన్ని మంచిగా బాగా హీట్ అయిన తర్వాత తినండి. ఏదో గోరువెచ్చగా ఏం తినేయకూడదు, బాగా హీట్ అయిన తర్వాత తినండి. ఏం కాదు. వేడి వేడి పదార్థాలు తింటే మీకు ఏమీ కాదు. భయపడద్దు అసలు తినేటప్పుడు. అర్థమైంది కదమ్మా? సార్ యాక్చువల్గా స్కిమ్డ్ మిల్క్ అంటే 0 ఫ్యాట్. చాలామంది సన్నబట్టడానికి ఏం చేస్తారంటే 0 ఫ్యాట్ మిల్క్ కావాలంటే స్కిమ్డ్ మిల్క్ వాడతారు. తర్వాత కొంచెం ఫ్యాట్ పర్లేదంటే 1.5 ఫ్యాట్ తోటి డబుల్ టోన్డ్ మిల్క్ వస్తుంది. దాంట్లో ఫ్యాట్ 1.5 ఉంటుంది. టోన్డ్ మిల్క్ 3% ఉంటుంది. రెగ్యులర్గా మీరు అందరూ వాడేది ఏంటంటే టోన్డ్ మిల్కే వాడతారు. 3% ఫ్యాట్దే వాడతారు ఎక్కువ. హోల్ మిల్క్ 5% నుంచి కొన్ని కంపెనీలు అబౌవ్ 6 కూడా డిక్లేర్ చేస్తాయి. మినిమం 5 నుంచి. ఇప్పుడు కొన్ని డైరీలు పేర్లు చెప్పకూడదు. వాళ్ళు సేఫ్ సైడ్కి ఏం చేస్తారంటే 6 అబౌవ్ పెట్టేస్తారు మిల్క్ ఫ్యాట్. ఎందుకంటే రేపు పొద్దున ఎనాలిసిస్ చేసేటప్పుడు కరెక్ట్ 5.1 అట్లా పెట్టారనుకోండి, ఎవడో శాంపుల్ తీసుకెళ్ళి ల్యాబ్లో చేసిన తర్వాత వాడికి వీడికి 0.2% తేడా వచ్చింది అనుకోండి ఎనాలిసిస్లో, అప్పుడు 4.9 అయిపోతుంది, సబ్స్టాండ్ అయిపోతుంది, కోర్టుకు పోవాల్సి వస్తుంది. అందుకని 5% అబౌవ్ ఉంటే మనకి హోల్ మిల్క్ అవుతుంది. ఇంకా కౌ మిల్క్ 3% నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమంది 4 పెట్టుకుంటారు, కొంతమంది 3.5 పెట్టుకుంటారు. అట్లా కౌ మిల్క్ ఎప్పుడైనా తక్కువ వాడతాం మనం. ఇంకోటి, పాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పాల ప్యాకెట్లు చూస్తే టోన్డ్ మిల్క్ కానీ ఏమన్నా అది బఫెలోనా కవ్వా అని మీకు తెలుస్తుందా? ఇంగ్రీడియంట్స్లో ఏముంటుంది? మిల్క్ అని ఉంటుంది. మిల్క్ అది ఏ మిల్క్ అని కావచ్చు కదా, బఫెలో కవ్వు అన్నీ కలిపేసి వచ్చేవాడు. కలిపి ఆ 3% ఫ్యాట్కి తీసుకొచ్చి దాన్ని టోడ్ మిల్క్ ఇచ్చేస్తాడు మీకు. అన్ని మిల్క్లు కలిపేస్తారు వాళ్ళు. అలా కాకుండా బఫెలో మిల్క్ అని ప్యాకెట్ దొరుకుతాయి కొన్ని, మీరు అబ్జర్వ్ చేయండి. హోల్ మిల్క్లో కూడా మీకు హోల్ మిల్క్ అంటాడు, ఇంగ్రీడియంట్స్ మిల్క్ అనే ఉంటుంది. అది కానీ బఫెలో కాదు, అది టోటల్
అన్ని మిల్కులు కలిసి 5% ఫ్యాట్ తెస్తాడు. అట్లా కాకుండా బఫేలో మిల్క్ అని సపరేట్గా అమ్ముతారు. అది ఫ్యాట్ మీకు కరెక్ట్, అది బఫేలో నుంచి వచ్చిందే. ఈ మిల్క్ మాత్రము మిక్స్డ్ మిల్కే. మీరు వాడేది ఇంగ్రీడియంట్స్లో మిల్క్ అంటే ఏంటి? పాలు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయని రాయడు వాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి పాల విషయంలో. ఇంకోటి, పాలు ఎప్పుడు పాల వల్ల నష్టమేం జరగదమ్మా. పాల వల్ల నష్టమేం జరగదు. నీళ్ళు పాలల్లో కలిపితే నీళ్లు లూజ్ పాలల్లో కలిపే నీళ్ళ వల్ల వాడు సరిగా మంచి వాటర్ తేకుండా ఏదన్నా బోర్ వాటర్ ఏదైనా సీపేజ్ ఏదైనా తగిలి దానివల్ల మనకి జాండీస్ అవి వస్తాయి. కానీ పాల వల్ల జాండీస్ వచ్చి ఎప్పుడు రావు. పాలలో కలిపే నీళ్ళ వల్ల జాండీస్ వస్తుంది. నీళ్ళు పాలు ఎప్పుడు ప్యాస్చరైజేషన్ సెల్లేషన్ అయ్యే వస్తాయి పాలు మనకి. ఇంకొకటి, చాలా దగ్గర ఫామ్ టు హోమ్ పాలు లీటర్ 200 అంటాడు. మీరు చక్కగా వినండి, యూట్యూబ్లో కొడితే ఫామ్ టు హోమ్ అంటాడు. అంటే వాడు ఫామ్ నుంచి మా ఇంటికి వస్తున్నాడా? మన ఇంటికి వస్తున్నాడా? మీ ఇంటికి వస్తున్నాడా? మీ ఇంటికి రాడు కదా, వస్తాడా? వాడు కంపెనీకి పోతాడు కదా. ఇప్పుడు ఈ మీటింగ్లు ఎలా ఉంటాయంటే ఆ కంపెనీ పేర్లు చెప్పకూడదు, అందుకని నేను చెప్పలేను, ఎందుకంటే వాడిని బ్లేమ్ చేసేది. ఫామ్ టు హోమ్ ఎట్లా వస్తుందండి? ఫామ్ టు హోమ్ అసలు వాడు స్టెరిలైజేషన్ చేసి కంపెనీకి తీసుకెళ్ళి వాడు కలెక్ట్ చేసిన పాలంతా ఒక దగ్గర పెట్టుకుని దాంట్లో నుంచి ఫ్యాట్ తీసి 3% టోన్డ్కి, 1.5 డబుల్ టోన్డ్కి, హోల్ మిల్క్ అన్నీ చేసిన తర్వాత ప్యాకెట్లు కట్టి మీకు ఇస్తాడు, అంతే కదా. లేకపోతే సీసాల్లో పోసి మీకు సీసాల నుంచి ఇస్తారు. సీసాలు రాగానే మీరు ఏమనుకుంటారు? ఇప్పుడే ఫామ్ నుంచి వచ్చింది. ఫామ్ నుంచి వస్తే ఇప్పుడు ఫామ్ టు హోమ్ అనేది లేదు. కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఏ అనేది ఏంటంటే ఫామ్ నుంచి తయారైన నుంచి మీ ప్లేట్కి వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న ఏదైతే పార్ట్లు ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూటర్, రిటైలరు, C&F ఏజెంటు, సూపర్ మార్కెట్ వాడు, లేకపోతే మన ఇంటి కిరాణా షాప్ వాడు, వాళ్ళందరి నుంచి దాటి మీ ప్లేట్లోకి వచ్చే ఆహారం వరకు చూసుకునే బాధ్యత ఎఫ్ఎస్ఎస్ఏ తీసుకుంది. అందుకనే ఫుడ్ సేఫ్టీ అంత క్లియర్గా ఎందుకు ఇంతకుముందు మీకు 2011 కంటే ముందు ఎఫ్ఎస్ఎస్ఏలు, పిఎఫ్ఏలు ఎక్కువ మనకి జనానికి తెలిసేది కాదు. ఎఫ్ఎస్ఎస్ఏ ఏం చేసిందంటే ఫామ్ టు ప్లేట్, ఎప్పుడైతే ప్రతి దశలో లైసెన్స్ ఉండాలి, ప్రతి దశలో దీని మీద మన మీద అబ్జర్వేషన్ ఉంటుంది. ఇంతకుముందు ఇన్ని కన్జ్యూమర్ అవేర్నెస్ యాక్టివిటీస్లో ఇంతమంది లేరు, ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారా? మీకు కనబడరా? ఇన్ని ఆర్టీఐలు చట్టాలు ఎక్కడ కనబడాల? ఇంత సోషల్ మీడియా పొద్దున్న లేచే పాలు మంచిది కాదు, ఇది మంచిది కాదు, అది ఆవాలి ఇట్లా, అది ఇట్లా చెప్పేవాడు లేడు. అంటే అప్పుడు లేక కాదు, అప్పుడు కంటే కల్తీ తక్కువైంది. అప్పుడు కంటే మీకు ఇటుక పొడి వేసి కారం పొడి తయారు చేసి అవేం లేవు. ఇప్పుడు కారము కనుక కల్తీ చేయాలి అనుకుంటే వాడు తొడిమలేసి కల్తీ చేస్తాడు, తొడిమలతో పౌడర్ కలుపుతాడు. లేకపోతే తెల్లకాయలని వస్తాయి, కడవా మిర్చి అంటారు మన దగ్గర. అది ఏంటంటే థర్డ్ క్రాప్లో పనిచేసి తక్కువ ఉంటుంది, దాంట్లో ఆయిల్ తక్కువ వస్తుంది మనకి, అది వైట్గా ఉంటాయి. అవి ఫస్ట్ క్రాప్ అన్నీ కలిపేస్తే ఎఫ్ఎస్ఎస్ఏలో పాస్ అయిపోతుంది. అంటే మెయిన్ మిర్చిలో 20 to 24% నాన్ వొలైటైల్ ఈథర్ ఎక్స్ట్రాక్ట్ నుంచి ఆయిల్ వస్తుంది సార్. లాస్ట్ కడవా మిర్చిలో మనకి 8% వచ్చింది అనుకోండి, సపోజ్ 12 ఉండాలి, 8 వచ్చింది. 8, 22 కలిపేసామనుకోండి 30% అవుతుంది. 30% మనం 2 బ్యాగులు కలిపి చేస్తే మనకి 15% అనేది పాస్ అయిపోతుంది. కాబట్టి 12% మినిమం ఉండాలి. ఇంకోటి, ఇంతకుముందు ఈ కాయలకి ఆముదాలు రాసి పెట్టారు, ఇప్పుడు అవసరం లేదు, రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. ఇప్పుడు 24/7 అన్ని దగ్గర మనకి మిర్చి పౌడర్ రెడ్ కలర్లోనే దొరుకుతుంది, అవును కదా. కాబట్టి కల్తీ జరగాల్సిన పని లేదు. మిర్చి, ఇంకోటి లవంగాలు ఎప్పుడైనా మీరు చూసారా? లవంగాలు తెలుసా మీకు అసలు? లవంగాలు ఏమైనా మెరుస్తుంటాయా? మెరవవు కదా, మెరుస్తాయా? యాక్చువల్గా లవంగాలు ఎప్పుడైతే చెట్టు నుంచి కాడలు తీసినప్పుడు అంత షైనింగ్ ఉండదు, అంటే బాగుంటుంది. మరీ ఇప్పుడు మెరిసినట్టు ఇట్లా చేతులు వేసుకోగానే మెరిచేవి కావు. దాంట్లో నుంచి కొంత లవంగ నూనె తీస్తారు. లవంగ నూనె పార్సిల్ అవుతుంది తెలుసు కదా, ఇంపోర్టెడ్ అవుతుంది. లవంగ నూనె ఎక్స్పోర్ట్ చేస్తారు, లవంగ నూనెనే వాడతారు చాలామంది. మనలాగా ఇంతంత వేసేసుకుని చేయరు. అట్లాగే చిల్లీ పడితే కూడా చిల్లీ ఆయిల్ పోసుకుంటారు, 2-3 డ్రాప్స్. అట్లే లవంగ నూనె కూడా తీస్తారు. దాంట్లో నుంచి కొంచెం లవంగ నూనె తీసి దాన్ని మంచిగా డ్రై చేస్తే మళ్ళీ లవంగాలు వస్తాయి కదా. దానికి మినరల్ ఆయిల్ పేరు విన్నారు ఎప్పుడన్నా? మినరల్ ఆయిల్ వేసి దాన్ని కోటింగ్ చేసి మనము మళ్ళీ దాన్ని పంపిస్తే చక్కగా మెరుస్తూ ఉంటాయి. అంటే ఒరిజినల్ దానికంటే ఎక్కువ ఆయిల్ తీసి మినరల్ ఆయిల్ వేసిందే మెరుస్తుంటాయి. కానీ కొన్ని లవంగాలు నోట్లు వేసుకుంటే అంత ఘాటుగా లేవేందన్న అంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, లవంగాలు నోట్లు వేసుకుని ఘాటు వస్తుంది కురకంగానే. కొన్ని లవంగాలు మీరు తిన్నా ఘాటు రాదు, అంటే దాంట్లో ఆయిల్ తీసి మళ్ళీ దాన్ని మినరల్ ఆయిల్ వేసి చేసిన దానికే అటువంటి లవంగాలు. మీరు మార్కెట్లలో సంతలలో అమ్ముతారు లవంగాలు, చూసినా
అన్ని సంచుల్లో పెట్టేసి అది ఎట్లుంటే నోట్లో వేసి చూసుకుంటే మీకు అసలు దాని మీద అంత ఘాటేం ఉండదు. కాబట్టి లవంగాలు ఏ విధంగా కల్తీ చేస్తారనేది నేను చెప్తున్నా. మీకు ఏమేమి చెప్పాను ఇప్పుడు? పాలు చెప్పాను, టీ పౌడర్ చెప్పా, లవంగాలు చెప్పా, ఇంకా ఆవాలు చెప్పా, కారపొడి చెప్పా, ఇంకా మిరియాలు కూడా అంతే సార్. మిరియాల్లో మన గతంలో ఏం చేసేవాళ్ళంటే చాలామంది ఈ బొప్పాసికాయ గింజల నుంచి పెడతారు సార్, అందులో నుంచి గింజలు కలిపి బొప్పాయి చెట్టుకుంటాయి కదా గింజలు, అవి మిరియాల్లాగా ఉంటే పెడతారు. కానీ వీటికి ఉన్న అది టెక్స్చరు, బొప్పాయి కాయలకు ఉన్న గింజల టెక్స్చరు తేడా తెలిసిపోతుంది మనకి. అవి నున్నగా ఉంటాయి, ఇవి కొంచెం రఫ్గా ఉంటాయి. ఎప్పుడైతే దీంట్లో నుంచి కనుక మిరియాలు కనుక కొంచెం పాతవై అయితే దానికి మినరల్ ఆయిల్ కోటింగ్ పెడుతుంది. మినరల్ ఆయిల్ కోటింగ్ పెడితే మీకు అసలు తల మెరుస్తుంటాయి. అంతే. మిరియాలు కూడా ఈ మధ్య తక్కువ పర్సెంట్లో కల్తీ జరుగుతుంది మిరియాల్లో. మినరల్ లిక్విడ్ పెట్రోలియం సార్. మన ఇప్పుడు తలకి రాసుకునే నూనె ఉంది కదా, ఇప్పుడు మీకు అంతంత బజాజ్ వాడు ఆల్మండ్ ఆయిల్ అని పెట్టినాడు ఉన్నదా. మనం ఏమనుకుంటాం, ఆల్మండ్ ఆయిల్ సీసా ఓపెన్ చేసి 100% అదే అనుకుంటున్నారు మీరు. 2.5 లీటర్ సార్ ఇది, అంటే 250 ml బాటిల్ ఉంటాయి. బజాజ్ వాడికి పేరు చెప్పను, బజాజ్ కదా ఎవడైనా అంతే, వాడి పేరు ఎందుకు అనాలి. కానీ ఆల్మండ్ ఆయిల్ ఓపెన్ చేసి చూడండి, చాలామంది అరే పల్లె ఆల్మండ్ ఆయిల్ సార్, ఆల్మండ్ ఆయిల్ రాసిన బాగుంటుంది అంట. మీరు ఒకసారి వెనక ఇంగ్రీడియంట్స్ చూడండి, LLP 70% ఉంటుంది. అంటే లిక్విడ్ పెట్రోలియం 70% ఉంటుంది. అంటే వాడిచ్చిన లీటర్లో 700 గ్రాములు LLPనే, 21% బాదం ఆయిల్ ఉంటుంది. కలిపిన తర్వాత మీకు లేబుల్ అట్లా కనబడదు. మీరు ఒకసారి చూడండి, ఆల్మండ్ ఆయిల్ ఎక్కడ కనబడినా ఇంటికి వెళ్ళి ఒకసారి చూసుకోండి, ఇంగ్రీడియంట్స్ చూడండి ఎప్పుడైనా. లేబుల్ ఈజ్ ద మెయిన్ సార్. ఇంగ్రీడియంట్ వాడు తప్పేం లేదు, వాడు క్లియర్గా చెప్తున్నాడు 70% ఇది ఉంటుందని రాస్తున్నాడు. వాడు తప్పేం చేయట్లా. దాని మీద కోర్టు కూడా వెళ్ళలేరు మీరు, ఎందుకంటే ఇది డిక్లేర్ చేస్తున్నాడు. అయ్యా నాకు 70% ఉంటుంది LLP, మిగిలింది 20% నేను కలుపుతాను, అందులో మిగిలింది మన విటమిన్ ఏ అవి కలుపుకుంటా అన్నాడు. కాబట్టి ఎక్కడైనా అంతేనమ్మా. ఇది మనం చూసుకుంటే ఒకసారి మీరు బాటిల్ ఓపెన్ చేసి ఇట్లా చూసుకోండి ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయండి. ఇంగ్రీడియంట్స్ మిల్క్ అంటే ఏ మిల్క్ అనే ఆలోచన రాదు, ఎవరికి రాదు. పాలు అంటారు అంతే, అది బఫెలోనా కవ్వా అనేది మీరు చూసుకోండి. లేకపోతే బఫెలో మిల్క్ సపరేట్ అని ఎందుకు ప్యాకెట్లు వస్తున్నాయి అనేది కూడా ఆలోచన చేయాలి మనం, అంతే కదా. బఫెలో మిల్క్ సపరేట్ ఉంటాయి కదా, ఎందుకు వస్తున్నాయి, వీడు మిల్క్ అంటున్నాడు అని మీరు చూసుకోండి. ఆవాలు చెప్పినాం, జీలకర్ర చెప్పినాం, ఇంకా అల్లం పేస్ట్ మీద మీరు వీడియో చూస్తే నా వీడియోలు మీకు వచ్చేసి ఉంటాయి. సార్ అదే చెప్తున్నాడు రాగానే వీడియోలో మీకు చక్కగా విశదీకరించి చెప్పినాన్ని. కిలో అల్లం 100 రూపాయలమ్మా, కిలో వెల్లుల్లి 100. ఎప్పుడు సీజన్ లేనప్పుడు, సీజన్ అంతా ఫుల్ సీజన్లో తక్కువ వస్తాయి కదా, ఆ రేటు. అంటే 2 కలిపితే 200 రూపాయలు అవుతుంది, అంతే కదా. బయట ఇప్పుడు 140 అవి కాదు. ఎక్కడ మెయిన్ మార్కెట్ గురించి అంటలేను నేను, బేగం బజార్ లాంటి పెద్ద మార్కెట్లలో రేటు 100 రూపాయలు అల్లము, 100 రూపాయలు జీలకర్ర, దాన్ని ఏమంటే వెల్లుల్లిపాయలు, 2 కలిపి మనం మొత్తం పొట్టు అంతా తీసి మీరు చేస్తే మీకు 800 నుంచి 800 గ్రాముల దాకా వస్తుంది, అంతే కదా. మన ఇంట్లో చేసుకుంటే 800 వస్తుంది. అందులో ఎంత ఉప్పు వేసో చేస్తే. వాడు 60 రూపాయలు డబ్బా అమ్ముతున్నాడు, 70 రూపాయల డబ్బా, 60 రూపాయలకి కిలో డబ్బాలు అమ్ముతున్నారు బయట. ఇక్కడి నుంచి వస్తాయి అసలు, అంతే కదా. మీరు ఆలోచన చేయాలి. దాంట్లో వాడు ఏం చేస్తాడంటే, సాధారణంగా అయితే గుమ్మడికాయ నుంచి వచ్చినవి అవి అందరు ఎట్లా ఫేసులు మారిపోతుంటే చెప్తుంటే మీరు ఆలోచన చేయండి. నిన్న మొన్న మనము దీని టాస్క్ ఫోర్స్లో కూడా పట్టుకున్న పేపర్లో వస్తున్నాయి కదా వార్తలు, గుమ్మడికాయ నుంచి వచ్చేటివి. అంటే ఎడబలేస్తే పర్లా, కొన్ని అట్టలు ఉంటాయి. తర్వాత అరటికాయ బోధు ఉంటుంది చెట్టుది, దాన్ని సన్న చేసి బాగా వస్తుంది. అది ఏమిటంటే ఈ అల్లము వెల్లుల్లిపాయ స్మెల్ కొట్టేస్తుంది అనమాట. ఆ స్మెల్ ఆల్రెడీ స్మెల్ ఉంటుంది కదా బాగా. మీరు కొంచెం వేరేది ఏది కలిపినా అల్లం వెల్లుల్లిపాయ మీకు ఓవర్ అయిపోతుంది, అదే దాన్ని డామినేట్ చేసేస్తుంది ఆ స్మెల్ని. కాబట్టి 60 రూపాయలకు వాడికి ఒక డబ్బా, ఓ సీలు, ఓ FSSI నెంబరు, దానికి మార్కెటింగ్ చేసేటోళ్ళు, ఒక ఆటో, షాప్కి వేసేటోళ్ళు, వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి కదా. వాడు మిషన్ నడవాలి కదా, కరెంటు, వీటన్నిటికీ వాడు 60 రూపాయలు కట్టిస్తున్నాడు అని ఆలోచన చేయరు. అది తక్కువ అన్నది అంటాడు. ఎక్కువ హోటళ్ళలో వేసేది ఈ అల్లం వెల్లిగడ్డనే. మన ఇంట్లో మనం మాత్రం మంచిగా చూసుకుంటాము. హోటళ్ళలో వాడు మన ఇంట్లో వేసినట్టు స్వస్తికు లేకపోతే ప్రియా అవి వాడాడు కదా. కాబట్టి వాళ్ళు వేసేసి కలిపేస్తుంటారు. ఇంట్లో చేసుకుంటే రేట్ ఎక్కువ, మనకి తెచ్చుకుంటే తక్కువ. అసలు మామూలుగా ఏంటంటే తెచ్చుకుంటేనే రేట్ ఎక్కువ ఉండాలి, ఇంట్లో చేసుకుంటే తక్కువ ఉండాలి. ఇప్పుడేనండి చికెన్ కూర మన కిలో కానీ లేదు తెచ్చుకుని చేసుకుంటే 300లో ఇంటిల్లిపాదికి జరిగిపోతుంది.
అదే హోటల్ నుంచి తెస్తే 350కి ఇంత డబ్బాలో పెట్టి పంపిస్తాడు. అంటే ఏంది, తెచ్చుకునేది రేట్ ఎక్కువ, ఇంట్లో చేసుకుంటే రేటు తక్కువ. కానీ ఈ అల్లం వెల్లుల్లిపాయ తీసుకొచ్చేటప్పటికి ఇంట్లో చేసుకుంటే ఎక్కువ అవుతుంది రేటు, డబ్బా కొనుక్కుంటే తక్కువ అవుతుంది. మన ఇంట్లో చేసుకునే రేటుతో 3 కిలోలు తెచ్చుకోవచ్చు డబ్బాలు. కానీ లోపల ఏముంటుంది అనేది దైవాధీనం, మన అదృష్టం. అట్లా అక్కడే కల్తీ అనేది, కల్తీ కూడా కాదు, అదేంటంటే మోసం చేయటం అంట. నేను వాడు అల్లం వెల్లిపాయ వేస్తున్నాడు కానీ వేరే కూడా కల్పిస్తున్నాడు, అంటే మోసం జరిగినట్టే. అది ప్యూర్ అల్లం వెల్లిగడ్డ మీకు రాదు బయట నుంచి. కొన్ని కంపెనీలు మాత్రం క్లియర్గా వాళ్ళు ఇంత ఇస్తాము, ఇంత ఇది నా పర్సంటేజ్ ఇంత అని ఎప్పుడైతే ఇంగ్రీడియంట్స్లో డిక్లేర్ చేస్తాడో అది కరెక్ట్ ఉంటుంది. అంతే కదమ్మా, ఏదైనా బ్రాండెడ్ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా అది బయట మార్కెట్ రేటు, ఆ రేటు చూడండి అంటే నేను ఎప్పుడైనా డబ్బా కొనుక్కుంటే బయట మార్కెట్లో 250 రూపాయలు కిలో పడుతున్నప్పుడు వాడు 60 రూపాయలకి ఎందుకు ఇస్తాడు? వాడికి ఏమన్నా ఇది ఉన్నదా? వాడేమన్నా చుట్టాలా? సారికి ఇద్దాంలే పర్లేదని లేదు కదమ్మా. కాబట్టి అల్లం వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా ఫస్ట్ నుంచి మీరు ఎక్కడ చూసినా టాస్క్ ఫోర్స్లో అల్లం వెల్లుల్లిపాయ దొరుకుతుంది, సంచులు సంచులు. ఇంకోటి డబ్బాలో నింపి పెడతారు, అవి ప్యాకింగ్కి 1 వారం రోజులు 10 రోజులు పడుతుంది. అది పట్టేసి గడ్డ కట్టేసి దాన్ని అంతా మళ్ళీ కలిపేసి మళ్ళీ డబ్బాల్లో నింపి పంపుతారు. పైన మంచి రేపర్ వేస్తాడు ఒకటి, అల్యూమినియం రేపర్. అది ఓపెన్ చేస్తేనే మనదంటే మనం బాగానే ఉండొచ్చు అనుకుంటాం. కాబట్టి ఇవన్నిటిని చూసుకోవాల్సిన బాధ్యత వినియోగదారుడిది. ఓకేనమ్మా, టైం అవుతుందా? ఇంకేమైనా ఉంటే చెప్పండి, ఎందుకంటే సబ్జెక్టులో పోలేను నేను ఇవాళ. సార్ లేదు సార్, అని ఏమవుతుందంటే నెయ్యి ఎప్పుడైనా అదే రేగా దాన్ని ఏమంటారు, తేనె ఎప్పుడైనా కొంతమంది చెప్తారు అగ్గి పుల్ల పెట్టి మీరు వెలిగిస్తే అది నవ్వుతారు. కొన్ని నవ్వకుండా నేను అంటే ఎట్లా కనుక్కుంటారంటే వెళ్ళిన సార్ అగ్గిపుల్ల ముంచాలన్నా, ముంచి వెలిగింది అనుకోండి, వెలిగినట్టు అది ఆరిపోతే వాడు నీళ్ళు కలిపినట్టు అన్నాడు. వాడు నీళ్లు కలపకుండా వేరే కెమికల్ ఏదైనా కలిపితే అంటాను నేను కూడా ప్రశ్నిస్తాను. వేరే బెల్లం కలిపిన నీళ్ళు ఉంటాయి కదా, బెల్లంలో నీళ్ళు ఉంటాయి కదా, కాబట్టి ఎలగస్తారు అంటాడు. కాబట్టి హనీ ఎప్పుడైనా కానీ ప్యూర్ హనీ వీడేదో పైనుంచి తెచ్చి ఆ ఇంటి దగ్గర ముందుకు వచ్చి అదేదో తేనె తుట్లు పట్టుకు తిరిగేటువంటి ఎవరిని నమ్మకండి. ఎవరిని మనం అంత బ్లైండ్గా నమ్మలేం. ఎప్పుడైనా కొన్ని వస్తువులని మనం బ్రాండెడ్గా తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఒకవేళ తేడా వచ్చినా 99% తేడా రాస్తారు. కొన్ని కంపెనీలు పేరు చెప్పొద్దు మంచివని, పేరు చెప్పకూడదు, వాళ్ళకి మన పబ్లిసిటీ నేను అవుతాను. కాబట్టి ఎప్పుడైనా బ్రాండెడ్ ఉండి రేటు కొంచెం ఉన్నదాన్ని, హనీ అనేది తను తక్కువ వాడేది, రెగ్యులర్ రోజు పోసేసుకుని తాగం కదా, సీసాలు మనం వాడుకోం కదా, చూసుకుని బ్రాండెడ్ తీసుకోండి మంచిది. కానీ ఇంటి ముందుకు వచ్చి 2 సీసాలు పట్టుకొచ్చింది సార్, మన దగ్గర అన్నీ వేసుకుని వచ్చిన వాడిది అంటే అది నమ్మకండి ఎప్పుడైనా. అది హనీ విషయంలో. ఇంకా నెయ్యి అంటారా, నెయ్యి 650 రూపాయలు 700 పడుతుంది మనకి. వెన్న తెచ్చి పట్టి చేస్తే వాడు 350 రూపాయలకి ఇస్తాడు ప్యాకెట్లు. శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అదే టైప్లో ఒకటి పెడతాడు ప్యాకెట్లు పెట్టి 250 రూపాయల సార్ కిలో, లేకపోతే పావు కిలో 65 రూపాయలు ప్రింట్ అయ్యి ఉంటే ఎప్పుడు మీరు కొనుక్కోండి. ఎందుకంటే నేతిలో కలిసేది పామాయిల్ కలుస్తుంది. పామాయిల్ ఆయిల్ మీకు ఒక విషయం చెప్తా, పామాయిల్కి డిఫరెన్స్ ఉంది. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అంత వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి పామాయిల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పామాయిల్ అండ్ పామోలిన్ ఆయిల్ కొడితే మీకు వాట్ ఈస్ పామాయిల్ రీడింగ్స్, పామోలిన్ రీడింగ్స్ వస్తాయి. ఈ పామోలిన్లో ఓలిన్ ఏదైతే వైట్ కలర్ ఉందో, ఇంతకుముందు ఏంటంటే సార్ అదేంటంటే పల్లి నూనెలో పామోలిన్ కలిస్తే ఈజీ సార్, ఎట్లా అంటే తీసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకో సార్, అదేవిధంగా లోపల గడ్డబట్టిపోతుంది పామోలిన్, మనకు తెలిసిపోతుంది సార్, లోపల లైట్ అదేది వైట్ లేయర్ ఏర్పడుతుంది, అదైతే గ్రౌండ్ నట్ అయితే ఏర్పడుతుంది కదా సార్, తప్పది, అది పోయింది. మీరు ఎంత ఫార్వర్డ్ ఉన్నారో వాళ్ళు అంతే ఫార్వర్డ్ ఉన్నారు. ఈ ఓలిన్ ఆయిల్ ఏమైందంటే మీరు ఎంత చేసినా అది గడ్డ కట్టదు అది కూడా వైట్గా చక్కగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఆయిల్. ఆ ఆయిల్ మీరు కనుక దీంట్లో కలిపితే, నెయ్యిలో కలిపితే మీరు దాన్ని పట్టుకునేది కష్టం, అన్లెస్ అంటే దాన్ని కొన్ని రీడింగ్స్ ఉన్న రీసెట్ వాల్యూ అవన్నీ ఉంటాయి, అది ల్యాబ్కి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. మీరు చేతి మీద వేసి చూసి స్మెల్ చూసి చెప్పేటంత అనుభవం ఒక 30 ఏళ్ళు ల్యాబ్లో చేస్తే మీకు అనుభవం వస్తుంది. నేను చేసిన నేనంటే 20 ఏళ్ళు ల్యాబ్లో చేసి 24 ఏళ్ళు నేను ఎన్ఫోర్స్మెంట్లో చేశాను కాబట్టి నువ్వు చేతి మీద వేసుకుని కరెక్టా కాదా చెప్పగలం. కానీ అది ఏదైనా నెయ్యి స్మెల్ డామినేట్ చేసేస్తుంది అన్నిటినీ. ఆ లోపల ఏవైతే పామోలిన్ కానీ ఏదైనా ఆయిల్ ఉన్నాయి కదా మీటర్ని, ఆయిల్ నెయ్యి స్మెల్ డామినేట్ చేసేస్తుంది అన్నిటిని. మీకు అది నెయ్యిలాగానే ఉంటుంది. నెయ్యి వేసుకుని తినాలంటే 10 సార్లు ఆలోచన చేయాల్సి వస్తుంది. నిన్న మనం చూసారు కదా పేపర్లో, నెయ్యి పెద్ద ఎత్తున డబ్బాలు పెద్ద మిల్క్ డైరీ ఏదో పెట్టారు. అట్లా ఈజీగా కల్తీ అయ్యేది నెయ్యి ఒకటి. చాలామంది అంటే ఇళ్లలో చేసుకునేది ఓపికలు లేవు,
అప్పటిలాగా చిలికి అవన్నీ చేసి వెన్న తీసి ఇవి చేసి అంత లేదు ఇప్పుడు. లేదు, టైం లేదు, ఎవరికి అనబడదు. కానీ అందుకని బ్రాండెడ్ నెయ్యి కొనుక్కోండి, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. 300 రూపాయలకి నెయ్యి ఎక్కడ రాదు. చూస్తున్నాం కదా అక్కడెక్కడ ఏదో జరిగింది కదా, పెద్దది లక్షలలో జరుగుతుంది. అవన్నీ విన్న తర్వాత, అంటే నేను చెప్పకూడదు కదా, విన్న తర్వాత నెయ్యిని ఎప్పుడైనా జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. నెయ్యి చెప్పమ్మా. mention the names, Lay's, Kurkure and some jumbo chips అంటున్నారు కదా, వాటిల్లో సాల్ట్స్ అండ్ టేస్టిఫైయర్స్ ఎక్కువ వేస్తున్నారు, విచ్ వాస్ అవుట్ ఆఫ్ ద రేంజ్. అయినా కూడా ఎందుకు ఫుడ్ కంట్రోల్ వాళ్ళు వాటిని బ్యాన్? ఎక్కడ మీకు ఎమల్సిఫైర్స్ కానీ అవి వేసేది ఉన్నాయో పూర్తిగా వాళ్ళు ప్రొపరేటరీ ఫుడ్ ఏదైతే సబ్మిట్ చేసుకుని పర్మిషన్ తీసుకుంటారో అదే రేంజ్లో వేస్తారు. అది మీకు ఇప్పుడు మామూలు జనరల్గా రాదు. అది ఒక కుర్కురే తయారు చేయాలన్నా, ఒక స్నాక్స్ అంటే దోస్ ఆర్ నాట్ లిస్టెడ్ ఇన్ ఎఫ్ఎస్ఎస్ఏలో లేని వాటి అన్నిటికీ ప్రొడక్ట్ అప్రూవల్. దానికి అందుకని దాని మీద ఏముంటుందంటే చిప్స్ అని ఎక్కడ రాయరు, ప్రొపరేటరీ ఫుడ్ అని ఉంటుంది. చూడండి మీరు, ఎఫ్ఎస్ఎస్ఏలో ప్రొపరేటరీ ఫుడ్ అని ఉంటుంది. చక్కగా చూడండి మీరు ఆ ప్యాకెట్ మీద, చిప్స్, బనానా చిప్స్ అవేం రాయరు, స్నాక్స్ ఏముండదు. ఏంటంటే ప్రొపరేటరీ ఫుడ్ అంటే దానికి అప్రూవ్డ్ బై ద ఎఫ్ఎస్ఎస్ఏ. అయ్యా మీరు మాట్లాడిపోతే ఎట్లా? సార్ హరిబాబు గారని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినారు. వారు గుంటూరులో మున్సిపల్ కమిషనర్గా చేసి రిటైర్ అయ్యి వారు వినియోగదారుల కోసము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా నడుస్తూనే ఉంది ఆయన జీవితం. టేస్టెడ్ సాల్ట్ అనేది దాని మీద ఢిల్లీ నుంచి ఎఫ్ఎస్ఎస్ఏ ఆయన సిఇఓ గారు వచ్చారు. విజయవాడలో మీటింగ్ కూడా జరిగింది, దానికి కూడా నేను అటెండ్ అవ్వటం జరిగింది. అక్కడ వారిని నేను ఒకటే ప్రశ్న వేశాను. మన దౌర్భాగ్యం ఏంటంటే ఫెర్టిలైజర్గా వచ్చిన దాన్ని లైసెన్స్ ఇచ్చేశారు. ఈ లైసెన్స్ ఇచ్చేసిన తర్వాత ఇది ఈ రోజున ఈ జాడ్యం అనేది ఫుడ్ టేస్టెడ్ సాల్ట్ అనేది కర్రీస్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కర్రీస్ పాయింట్స్ కూడా వెళ్ళింది. కానీ వారి యొక్క నామ్స్ ప్రకారం ఏంటంటే మనం ఒక ఆర్డర్ ఇవ్వగానే చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ మనం ఇస్తే వాడు అన్ని ఇట్లా వేసేసి ఇది మటుకు ఇట్లా తీసివేస్తాడు. ఇలాగా తీసివేయటం వల్ల ఏంటంటే దానివల్ల వీళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గరికి ఈ యువత వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అసలుకి వాళ్ళ నామ్స్ ఏంటంటే ఇదమ్మా 10 మిల్లీగ్రాములు మాత్రమే ఇలా తీసివేయాలి. కానీ వాడు అట్లా వేయడు. ఇట్లా వేయటం వల్ల మనకు ఇదంతా కడుపు ఇదైపోవటం, ఈ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటం, పిల్లలకి బుద్ధిమాంద్యం కూడా ఏర్పడటం ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు మనము ఫుడ్ సేఫ్టీ నుంచి అసలు ఫుడ్ సేఫ్టీ వల్ల మనకేంటి లాభం, ఫుడ్ సేఫ్టీ ఎందుకు అసలు ఒక 5 నిమిషాలు చెప్తానమ్మా, ధ్యానంగా వినండి పిల్లలందరూ. చిన్నతనం నుంచి మనకి ఫుడ్ సేఫ్టీ వల్ల ఏంటి అంటే పిల్లల్ని అంగన్వాడీ స్కూల్లో చేర్పిస్తారు కదా. అంగన్వాడీ స్కూల్లో అంగన్వాడీ టీచర్లకు కూడా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న ఎఫ్ఎస్ఎస్ఏ ప్రకారము ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ అంగన్వాడీ పిల్లలకు కూడా ఆ టీచర్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాము, నెక్స్ట్ స్కూల్కి వెళ్తాము. ఈ ట్రేడ్ స్కూల్స్ అనే కార్యక్రమం ఉంది ఎఫ్ఎస్ఎస్ఏలో. మీరు ఒకసారి నేను చెప్పినవన్నీ అండర్లైన్ రాసుకుని నేను వెళ్ళిన తర్వాత మీరు కొట్టి చూసుకోండి గూగుల్లో. ఈ ట్రేడ్ స్కూల్ అంటే ఆ స్కూల్లో ఉన్న క్యాంటీన్లు కానీ, ఆ స్కూల్లో ఎవరిని అమ్ముతున్నా కానీ, ఆ స్కూల్లో ఉన్న భోజన పదార్థాలు టిఫిన్లు తయారు చేసే వాళ్ళకి కానీ సుశిక్షితమైన ట్రైనింగ్ టీచర్లకు ఇచ్చి దాన్ని వాళ్ళ మీద పర్యవేక్షణ చేయించి క్యాంటీన్లలో జరిగే కార్యక్రమం ఆ స్కూల్కి ఎఫ్ఎస్ఎస్ఏ ఇచ్చే సర్టిఫికేట్ ఈ ట్రేడ్ స్కూల్ సర్టిఫికేట్ ఫర్ సో అండ్ సో స్కూల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్ఎస్ఎస్ఏ ఇస్తుంది. నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం. కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీలో క్యాంటీన్లో అవన్నీ ఉంటాయి. ఆ క్యాంటీన్లో పనిచేసే వాళ్ళందరికీ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ అందరికీ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి హైజీన్ రేటింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ క్యాంటీన్కి 5 స్టార్ రేటింగ్లో హైజీన్ రేటింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇచ్చిన తర్వాత ఒక 4 క్యాంటీన్లు 3 క్యాంటీన్లను కలిపి ఆ యూనివర్సిటీ కానీ ఆ కాలేజ్ కానీ దానికి ఈ ట్రేడ్ క్యాంపస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రేడ్ క్యాంపస్ అంటే ఆ ఈ ట్రేడ్ క్యాంపస్ లోపల ఉన్న క్యాంటీన్లలో వాళ్ళంతా సుశిక్షితమైన ఎఫ్ఎస్ఎస్ఏ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు హైజీన్ రేటింగ్లో సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే ఇది మనం ఆ క్యాంపస్కి ఈ ట్రేడ్ క్యాంపస్ అని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అక్కడి నుంచి కట్ చేసి మనం ఎక్కడికి వెళ్తాం, మార్కెట్కి వెళ్తాం. ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్.
ఈరోజు మన దగ్గర గజ్వేల్ వెజిటబుల్ మార్కెట్ కానీ సిద్దిపేటలో కానీ ఈ ట్రేడ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్గా సర్టిఫికేట్గా ఆ లోపల ఎవరైతే కూరగాయలు పండ్లు అమ్ముతున్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి యాప్రాన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా సుశిక్షిత పద్ధతి ప్రకారం మనం అమ్మాలా, ఏ విధంగా చేతులు కడుక్కోవాలి, ఆ మార్కెట్ ఏ విధంగా ఉండాలని చెప్పి చేసి సర్టిఫికేటే ఈ ట్రేడ్ వెజ్ అండ్ ఫ్రూట్ వెజిటబుల్ మార్కెట్. నెక్స్ట్ అక్కడి నుంచి ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకునేది ఏంటంటే తెలంగాణలోని 5 మెట్రో స్టేషన్లు, హైదరాబాద్ 5 మెట్రో స్టేషన్లు ఈరోజు ఈ ట్రేడ్ మెట్రో స్టేషన్గా మన సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ మెట్రో స్టేషన్లో ఉన్న క్యాంటీన్లలో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఆ మెట్రో స్టేషన్కి ఈ ట్రేడ్ మెట్రో స్టేషన్ ఇవ్వడం జరిగింది. అర్థమైంది కదా? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాం మనం, ఈ ట్రేడ్ క్యాంపస్కి వెళ్ళాం, ఈ ట్రేడ్కి వెళ్ళాం. తర్వాత రైల్వే స్టేషన్లు కూడా ఇప్పుడు ఆంధ్రలో కూడా కొన్ని అయినాయి, తెలంగాణలో కూడా ఈ ట్రేడ్ రైల్వే స్టేషన్ కూడా రైల్వే స్టేషన్లో వాళ్ళందరూ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఈ ట్రేడ్ అనేది FSSAI తీసుకున్న మెయిన్. ఇవి కాకుండా గర్వంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే ఈ ట్రేడ్ టెంపుల్స్ అంటే బ్లిస్ఫుల్ హోలీ ఆఫరింగ్ టుగా టెంపుల్లో పనిచేసే ప్రసాదాలు తయారు చేసే వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ కిచెన్ అన్ని థర్డ్ పార్టీ మనం ఇచ్చుకునేది కాదు. ఇది కమ్స్ ఫ్రమ్ FSSAI థర్డ్ పార్టీ ఆడిటర్ వచ్చి చూసుకొని దాంట్లో ఏమైనా తేడాలు ఉంటే చెప్పి చేసి దాన్ని సెట్ చేసిన తర్వాత వాళ్ళు థర్డ్ పార్టీ ఆడిట్ చేసి దాని సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా మన దగ్గర యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర నుంచి ఈరోజు చిన్నజీయర్ స్వామి గారి సమతామూర్తి టెంపుల్ తర్వాత ఇవన్నీ చేయడం జరుగుతుంది. ద లార్జెస్ట్ ఈ ట్రేడ్ క్యాంపస్ ఏది అయ్యా అంటే రామోజీ ఫిల్మ్ సిటీ ఈజ్ ద లార్జెస్ట్ ఈ ట్రేడ్ క్యాంపస్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ మనం చూసుకుంటే కనహా శాంతివనం వినుంటారు మీరు పేరు, కనహా శాంతివనం కూడా ఈ ట్రేడ్ క్యాంపస్గా ఉన్నది. అట్లా ప్రతి దగ్గర మన FSSAI ఇది ముద్ర ఉన్నది అక్కడ. కానీ మనం ఇవి కాకుండా లాస్ట్ 2 నిమిషాలు సార్, రోజు సాయంత్రం పూట పోతుంటే మనకి బండి పట్టుకుని నిలబడుతుంటాడు రోడ్డు మీద, గప్చుప్ బండివాడు, పచ్చిమిరకాయ బజ్జివాడు, స్ట్రీట్ ఫుడ్ వెండర్. తెలంగాణ రాష్ట్రంలో 6 నుంచి 8 వేల మందికి స్ట్రీట్ ఫుడ్ వెండర్లకి సొంత ప్రైవేట్ సంస్థల సహకారంతో అండ్ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ట్రైనింగ్ వాళ్ళకి నాస్వి అనే సంస్థ కూడా సపోర్ట్ చేసి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ప్లస్ కొన్ని బహుళ జాతి కంపెనీలు వాళ్ళ CSR ఫండ్స్ తోటి కలిపి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి యాప్రాన్స్ అన్నీ ఇచ్చి ఏ విధంగా బండి ఉండాలో ఏ విధంగా చేసుకోవాలని ఇచ్చిన తర్వాత అన్నీ ఇచ్చిన తర్వాత చూసుకునే బాధ్యత ఆ షాప్ వాడిది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఈ సంవత్సరం కూడా ఒక 3 నుంచి 4 వేల మంది స్ట్రీట్ ఫుడ్ వెండర్లు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మనం తినేటప్పుడు చేసేటప్పుడు చేతులు పెట్టి ఇవ్వకుండా వాడు దానికే తాసేసుకుని ఇడ్లీ తిన్నా దానికే దుడుస్తాడు, డబ్బులు ఇచ్చినా దానికే దుడుస్తాడు, దగ్గు వచ్చినా దానికే ఆ బట్ట ఒకటి ఉంటుంది. మేము ఆ బట్ట తీసేయంటారా బాబు అంటే నేను బట్ట తీసేసి యాప్రాన్ వేసుకుని క్యాబ్ పెట్టుకుంటే మనం వెళ్ళి తినడానికి కూడా బాగుంటుంది. మనం కూడా ధైర్యంగా తినొచ్చిన తర్వాత ఏం కాదు అని ధైర్యం ఉంటుంది. వాడు ఏం దుడిచాడు అబ్బా పెట్టాడు అదే ఉంటుంది మనసులో. ఏదైనా కడుపులో తిప్పినా వాడి దగ్గర ఉండొచ్చు ఏదన్నా అనేది వస్తుంది. అది ఉండకూడదని నేను స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు నేను క్లియర్గా చెప్తాను. మీరు శుభ్రంగా ఉండండి, శుభ్రంగా పెట్టండి. ఇంకోటి స్ట్రీట్ ఫుడ్ వెండర్ల దగ్గర ఫ్రిడ్జ్లు ఉండవు. వాడు తెచ్చాడా, వండాడా, పెట్టాడా, మన ముందే చేశాడా, వెళ్ళిపోయాడా. కాగి నూనె కాకుండా చూసుకునే బాధ్యత కూడా FSSAIలో ఉంది. రూకాన్ ప్రోగ్రామ్ ఉంటుంది, RUCO. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత RUCO అండర్ FSSAI అంటే మీకు చక్కగా ప్రోగ్రామ్ గురించి వివరించబడుతుంది. ఇంకేమైనా డౌట్లు చెప్పండి సార్. సార్ కంట్రోల్ వారికి ఉచితంగా FSSAI నుంచి రిజిస్ట్రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మామూలుగా రిజిస్ట్రేషన్ 100 రూపాయలు కట్టాలి అందరూ. స్ట్రీట్ ఫుడ్ వెండర్ లేదు. ఆ పద్ధతి ప్రకారం చేస్తుండా అనేది చూసేది ఆ కన్సర్న్ ఏరియా ఆహార పరిరక్షణ అధికారికి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ విల్ లుక్ ఆఫ్టర్ ఇష్యూస్. మీకు గనక అసలు మా ఏరియా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవడండి, ఇదేం ఏరియా బరకత్పురనా నారాయణగూడ, మా ఏరియా ఎవరైనా అసలు హైదరాబాద్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవడని డౌట్ వస్తుంది మీకు. FOS యాప్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి నో యువర్ ఆఫీసర్ ఓపెన్ చేయండి. ఆఫీస్ మీరు చక్కగా చదవండి. అసలు FOS యాప్లో మీకు మొత్తం చరిత్ర అంతా ఉంటుంది అందరిది. నో యువర్ ఆఫీసర్ అంటే మీరు GHMC పరిధి అయితే GHMC కొట్టండి, అందులో DO ఎవరు, FSO ఎవరు, మీ ఏరియా సర్కిల్ ఎంత, సర్కిల్ నెంబర్ అన్నీ కొడితే ఆయన పేరు ఫోన్ నెంబర్ కూడా మీరు ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. RUCO ఇస్ రూకో సార్, రూకో నేను చెప్పింది ఏది ఇప్పటిదా, అది రూకో సార్. అంటే రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్.
అంటే కాగిన నూనె దాన్ని ఏం చేస్తారంటే టీపీసీ మీటర్ పెట్టి టెస్ట్ చేసి ఎక్సెస్ ఉన్న దాన్ని కలెక్ట్ చేయడానికి ప్రభుత్వం కొంతమందికి లైసెన్స్ ఇచ్చింది. వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళ కంపెనీకి తీసుకెళ్లి దాన్ని బయోడీజిల్ కింద వాడతారు. బయోడీజిల్ కన్వర్షన్ అయిన తర్వాత అది మన తెలంగాణలో అయితే టీజీఎస్ఆర్టీసీకి అమ్ముతున్నారు. కాబట్టి వాడిన నూనె వాడటం అనేది పెద్ద వాడు ఎక్కడా లేదు. చిన్న వాడు మనం అంటారు కొంతమంది లేడీస్ కొంత మీటింగ్లలో అన్నారు, సార్ చిన్నప్పటి నుంచి మనం మిగిలిందల్లా దగ్గర పోసుకునే వాళ్ళము, ఆఖరి దాకా వాడుకునే వాళ్ళం కదంటే దానివల్ల అప్పుడు నూనె వేరు, ఇప్పుడు రిఫైన్డ్ నూనె వేరు. అప్పుడు తీసి ఇళ్లలో డబ్బాల్లో పోసుకొని లాస్ట్ దాకా వాడి నల్లగా అయిపోయింది పైది కూడా పోసి లాస్ట్ కడిగేవాళ్ళు. అప్పుడు రిఫైన్డ్ ఇప్పుడు వాడే నూనె వేరు, అప్పుడు నూనె వేరు. కాబట్టి దాన్ని పెద్ద కంపెనీలో తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. దట్ ఈస్ రూకో ప్రోగ్రామ్. నేను చెప్పేది నో యువర్ ఆఫీసర్ కానీ లైసెన్స్ నెంబర్ కానీ ఏదున్నా FOS COS యాప్, SCOS ఫుడ్ సేఫ్టీ కంప్లైంట్ సిస్టమ్ ఓపెన్ చేస్తే గూగుల్లో మీకు మొత్తం వస్తుంది. నో యువర్ ఆఫీసర్ దగ్గర నుంచి లైసెన్స్ నెంబర్ దగ్గర నుంచి ఓనర్ వాళ్ళు అసలు పర్మిషన్ ఉందా లేదా అన్నీ మీరు 1 గంట సేపు మంది కాదనుకుంటే మీకు శరీరం మీద మీకు అన్ని అవకాశాలు వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ పడుతుంది, ఏది తినాలా ఏది తినకూడదు, ఎవరికి లైసెన్స్ ఉంది ఎవరికి లైసెన్స్ ఉండకూడదు, అసలు నా ఆఫీసర్ ఎవడు, మా ఏరియా ఎవరు అనేది తెలుస్తుంది మీకు. మీరు నలుగురికి చెప్పచ్చు సార్. వారికి సర్టిఫికేట్ ఇస్తాం సార్. ఎగ్జామ్ 4 గంటల ఎగ్జామ్ మీ దగ్గర ఉందంటే మొత్తం సినిమా వేసి ఇప్పుడు వచ్చేస్తున్నాయి అదే ఫోటోలు మీటింగ్ అన్నీ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇదే కాదు, షాద్ నగర్ ఆయన ఎక్కడున్నారు, షాద్ నగర్ కూడా సర్టిఫికేట్ ఇచ్చాం కదా సార్, తెలుసు కదా. పెట్టుకోవాలి వాడు సర్టిఫికేట్, వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ప్లస్ ఇది. చాలామంది ఏం చేస్తారంటే బండ్లకి దుమ్ము పడతా సార్ ఇది పడతా సార్ లోపల పెట్టుకుంటాడు. వీళ్ళే కాదు చాలా పెద్దలు లోపలే పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఎవరి విషయంలో అయినా కానీ స్ట్రీట్ ఫుడ్ వెండర్లో కూడా ట్రైనింగ్ అయి ఉన్నారు. కాబట్టి మీరేమీ చింతపడక్కర్లేదు. అది ఉంటే భరోసా. నేను అదే చెప్తా, అరే బాబు పెట్టుకోండిరా, తినే వాళ్ళకు కూడా భరోసా. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకేం కాలేదు అక్కడ తిన్నందుకనే భరోసా ఉంటుంది. చెప్పండి అన్న. నేనేం చెప్తున్నా అదే చెప్తున్నా. ఒక్క మాట, నీకు లైసెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పొద్దున్నే వచ్చి నీ దగ్గర ఎట్లా నడుపుతున్నావు చూడడు కదా, ఆ బాధ్యత ఎవరిది? కాబట్టి ఆ షాప్ వాడిది బాధ్యత. దాని మీద పర్యవేక్షణ కన్సర్న్ ఏరియా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చూస్తుండు. రోజు రాడు, మధ్య మధ్య అబ్జర్వేషన్ చేస్తాడు. ఎక్కడైతే స్ట్రీట్ ఫుడ్ వెండాలు ఎక్కడైతే రన్నింగ్ ఉంటాయో వాటి మీద అబ్జర్వేషన్ మనకు తెలియదు చూస్తున్నాడని, వాడి పని చూసుకుంటూ పోతుంటాడు. ఖచ్చితమైన సమయంలో ఏదన్నా ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు ఆయన ఫోటోలు తీసుకుని ఎడిషనల్ కలెక్టర్ దగ్గర ఫైన్కి పిలుస్తాడు. ఫైన్ నోటీస్ వచ్చిన దాకా ఇప్పుడు మన పోలీసు వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు, వెళ్తుంటే ఎక్కడ ఫోటో కొడతారు, తర్వాత ఇప్పుడు ఇంటికి వస్తుంది. అట్లా ఎడిషనల్ కలెక్టర్ దగ్గర నోటీస్ వస్తుంది. అప్పుడు వెళ్ళి నిలబడాలి, పలానా రోజు పలానా జరిగినప్పుడు నీ దగ్గర డీవియేషన్ ఇది కనబడింది అని చెప్తారు. కాబట్టి ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లని మీరు నెంబర్లు తీసుకోండి, ఆన్లైన్లో ఉంటాయి. ఏ జిల్లా అయినా ఉంటుంది, అందులో ఏ ఏరియా అయినా ఉంటుంది, అన్ని తీసుకోండి. FOS COS యాప్ని మీరు 2 ఫిక్స్ చేసుకోండి. మీకు ఏ అనుమానం ఉన్నా, కన్జ్యూమర్ నుంచి ఏ కంప్లైంట్లు ఉన్నా గౌరీశంకర్ గారు చెప్పండి, సార్కి చెప్పండి. అక్కడ ఫుడ్ది ఏమైనా సమస్య ఉంటే వారు నాకు పంపుతారు, నేను మీకు చెప్తాను. ఇంకేదైనా మీకు సమస్యలు ఉంటే నా నెంబర్ ఆయన దగ్గర తీసుకోండి. ఆహారం గురించి మీరు ఏమి చింతించకండి, తినండి ప్రశాంతంగా, ఇబ్బంది పడకుండా తినండి, మంచి ప్లేస్లో తినండి, చూసి తినండి. నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you, Vijay Kumar sir, for sharing the details, and we truly appreciate your time and guidance. And I also like to thank Gauri Shankar sir and Hari Babu sir. Today, sir, Gauri Shankar sir and Vijay Kumar sir also shared many topics on consumer complaints. How, as a consumer, how we have to check for everything. Sir has shared many examples, Gauri Shankar sir and Vijay Kumar sir.